వైష్ణవి నిన్న రాత్రి సమయం లోపల హత్య జరిగినటువంటి నేపథ్యం లోపల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీఏ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలే వాళ్ళ తల్లిదండ్రులు ఏమని ఫిర్యాదు చేశారు? అసలు ఏంటిది కేసు? ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ కురుట్ల పిఎస్ పరిధిలో మాదాపూర్ అనే గ్రామంలో ఈ వైష్ణవి అనే అమ్మాయిని వాళ్ళ భర్త మర్డర్ చేసినట్టు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేయడం జరిగింది. అమ్మాయిని డౌరీ హెరాస్మెంట్ కింద అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయిని చంపివేసినట్టుగా కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగనే డౌరీ డెత్ కింద కేసు నమోదు చేసుకుని డిఎస్పీ గారు యొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం హరిబాబు మీ ఆధీనం లోపల ఉన్నాడు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొచ్చి నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు అంటున్నారు. నిజమే అంటారా? ఇంకా లేదండి, అమ్మాయిని మర్డర్ హత్య చేసిన తర్వాత అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. సాధ్యమైన తొందరగా పట్టుకొని అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు వైష్ణవ్ సంబంధించినటువంటి వారు హరిబాబుతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే డౌరీ కేసు చాలా రోజుల నుంచి కూడా వరకట్నం అడుగుతున్నారు అన్నారు. అది ఫిర్యాదు లోపల పేరు. అది విచారణలో తేలిన తర్వాత వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే ఈరోజు ఉదయం హరిబాబు ఇటు ఏదైతే వైష్ణవిని హత్య చేసిన తర్వాత పరారయ్యారు. దానికి సంబంధించి వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము. వరకట్నము కేసు కింద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నది. నిందితుడికి త్వరలోనే పట్టుకుంటామని చెప్పి అయితే సిఐ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అనితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొరుట్ల.